హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఆక్షన్లో ఎప్పుడు లేని విధంగా అగ్రెషన్గా వెళ్ళిన చెన్నై సూపర్ కింగ్స్కు ఈసారి గట్టి షాకే తగిలిందని చెప్పాలి. ఎందుకంటే నేతన్ ఎలిస్ ఉన్నాడు, అతను ఫిట్గా ఉంటాడు అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు అనే ఆలోచన ధోరణితో మతీషా పతిరానా యొక్క పూర్ పర్ఫార్మెన్స్ని కన్సిడర్ చేసి అతను ఆక్షన్లోకి వదిలేశారు, ఇంకా ఛాన్సెస్ ఇవ్వకోకున్నట్టు. బట్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి లేటెస్ట్గా తగిలిన బిగ్ బ్లో ఏంటి అంటే నేతన్ ఎలిస్కి హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది. దానివల్ల అతను ఓవరాల్ ఐపీఎల్కే దూరం కాబోతున్నాడు. అయితే రీప్లేస్మెంట్స్ ఇంకా ఎవరిని ప్రకటించకపోయినప్పటికీ ఇది చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ అటాక్ పై తీవ్రంగా హిట్ చేయనుంది. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే మన యంగ్స్టర్ జేక్ ఎడ్వర్డ్స్ కూడా దూరం అయిపోయి ఇతనికి రీప్లేస్మెంట్స్ కూడా ఎవరిని ప్రకటించలేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ శామ్ కరణ్ ని కూడా దూరం కాబోతోంది. దీని గురించి కూడా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అయితే ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఈ టీమ్స్కి ఈ ముగ్గురికి పొటెన్షియల్ రీప్లేస్మెంట్స్ ఎవరవుతారు అండ్ ప్రజెంట్ స్క్వాడ్ సంగతి ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చెన్నై సూపర్ కింగ్స్కి ఇది మటుకు బిగ్ బ్లోనే అని చెప్పాలి. ఎందుకంటే గత సీజన్ వరకు నేతన్ ఎలిస్ అండ్ మతీషా పతిరానా ఇద్దరు ఉన్నప్పటికీ ఎప్పుడైతే నేతన్ ఎలిస్ ఐపీఎల్ ఆక్షన్కి ముందు 5 T20 సిరీస్లో ఇండియా పైన రెచ్చిపోయి బౌలింగ్ వేశాడో అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి గట్టి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. పతిరానా కంటిన్యూస్గా ఇంజరీస్ బారిన పడుతూ ఉన్నాడు, యాక్షన్ని పదే చేంజ్ చేసుకుంటూ వస్తున్నాడు, అంత ఎఫెక్టివ్గా ఉండడు, అతనికి మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ మొత్తం పర్స్ నుంచి వెళ్ళిపోతుంది అనే ఆలోచన ధోరణిలో వాళ్ళు అతన్ని ఆక్షన్లోకి వదిలేస్తారు. బట్ ఆక్షన్లో అతను ఏకంగా 18 కోట్లకు వెళ్ళిపోయాడు. సిఎస్కే వాళ్ళు బైబ్యాక్ కూడా చేయలేకపోయారు, అది వేరే విషయం. బట్ ఆక్షన్లో వీళ్ళు కేవలం ఒకే ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ మటుకే తీసుకున్నారు, అది కూడా మ్యాట్ హెన్రీ. బట్ ఇతని దగ్గర ఎక్స్ప్రెస్ పేస్ ఉంది కానీ అంత రిలయబుల్ పేస్ బౌలర్ అయితే కాదు, ఎందుకంటే వేరియేషన్స్ ఎక్కువగా లేవు. సో ఇప్పుడు నేతన్ ఎలిస్ కనుక ఇంజురీ కాకపోయిందంటే నేతన్ ఎలిస్, నూర్ అహ్మద్ అండ్ అఖిల్ హుసేన్ ముగ్గురు ఫారెన్ బౌలర్స్తో వాళ్ళకి వెళ్ళినా కూడా టాప్ 2-7 ఇండియన్సే ఉంటారు కాబట్టి ఎక్సెప్ట్ బ్రివీస్ సెట్ అయిపోయేది. బట్ ఇప్పుడు నేతన్ ఎలిస్కి ఇంజురీ కావడంతో తప్పకుండా మ్యాట్ హెన్రీని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఫ్యూచర్లో కనుక మ్యాట్ హెన్రీ సేమ్ మన ఫైనల్లో కదా రన్స్ లీక్ చేస్తే వాళ్ళకి వేరే రీప్లేస్మెంట్స్ అస్సలు కనిపించట్లేదు. ఉన్న వాళ్ళందరూ ఇండియన్సే, అది కూడా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళే. సో ఇప్పుడు వీళ్ళకి ఆక్షన్ పూల్లో అన్సోల్డ్ అయిన ప్లేయర్స్లో నుంచి బెస్ట్ పిక్ కనిపిస్తున్నది మటుకు జెరిల్ కోయిట్సీ. సో జెరిల్ కోయిట్స్ని కనుక తీసుకుంటే అటు డెత్ ఓవర్స్లోనూ పనికి వస్తాడు, ఇటు పవర్ ప్లేలోనూ పనికి వస్తాడు. కాబట్టి సిఎస్కే వాళ్ళు కుదిరినంత తొందరగా జెరిల్ కోయిట్స్ని తీసుకుంటే బాగుంటుంది. లేదంటే కేకేఆర్ వాళ్ళు ఆల్రెడీ మతీషా పతిరానా దూరం అయిపోయారు కదా, సో అతని కోసం వేటని మొదలెట్టినట్లయితే తెలుస్తూ ఉంది. వాళ్ళు కనుక ముందుగానే జెరల్ కోయిట్స్ని సైన్ చేసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ఇక మిగిలేది నేథన్ స్మిత్ లేదా స్పెన్సర్ జాన్సన్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ మటుకే. మిగతా వాళ్ళు ఎవరిని తీసుకున్నా కూడా పూల్లో ఎవరైనా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ లేరు అండ్ ఎవరి దగ్గర రా పేస్ లేదు, అందరు ఉన్నది కూడా మీడియం పేసర్సే. సో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు కుదిరినంత తొందరగా జెరల్ కోయిట్స్ని సైన్ చేసుకుంటే అప్పుడు బౌలింగ్ అటాక్ కాస్త మెరుగుపడుతుంది. బట్ ఏదేమైనా నేతన్ ఎలిస్ని రీప్లేస్ చేసే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయితే లేరనే నేను అంటాను. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్లో తెలిసిన నిజంగానే ఇది పెద్ద బ్లో అవుతుంది అంటారా? ఇక మన ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే మన వాళ్ళు జేక్ ఎడ్వర్డ్స్ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోకపోయినప్పటికీ ఒక సర్ప్రైజింగ్ యంగ్స్టర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, దాని తర్వాత హిట్టింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. బీబీఎల్లో లాస్ట్ సీజన్లో 19 వికెట్లు తీయడమే కాక 168 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడంతో మన వాళ్ళు 3 కోట్లు పెట్టి పర్చేస్ చేశాడు. అలాంటి ఆల్రౌండర్ దూరం కావడంతో కాస్త డీలా పడాలి. బట్ పేస్ ఆల్రౌండర్స్కి ఎప్పుడైనా ఫారిన్లో డిమాండ్ ఉంటుంది కాబట్టి చాలామంది అవైలబుల్గా ఉన్నారు. డేరల్ మిచెల్ లాంటి ఆల్రౌండర్ని తీసుకోవచ్చు, లేదు అంటే దర్శన్ షనక లాంటి వాళ్ళని కూడా మన వాళ్ళు ట్రై చేయొచ్చు. పెద్ద విషయం ఏం కాదు ఇది. ఇక ఆర్ఆర్ సంగతి ఏంటి అంటే వీళ్ళ వద్ద ఉన్నదే 3 ఆల్రౌండర్లు, రవీంద్ర జడేజా, శామ్ కరణ్ అండ్ రియాన్ పరాగ్. ఈ ముగ్గురులోకి వెళ్ళా కూడా ఒక ఆల్రౌండర్ దూరం అయిపోయాడు అంటే ఇది బిగ్ బ్లోగానే మిగులుతుంది. ఎందుకంటే శామ్ కరణ్ ఒక్కడే వాళ్ళ వద్ద ఉన్న పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అండ్ అతని కోసం వాళ్ళు చాలా రోజులు చర్చలు జరిపి మరి కూడా సిఎస్కే నుంచి ట్రేడ్ చేసుకున్నాడు మోస్ట్ వాంటెడ్ పేస్ ఆల్రౌండర్ కింద. బట్ ఇప్పుడు అలాంటి ఆల్రౌండర్ గ్రాయిన్ ఇంజరీ వల్ల టోటల్గా సీజన్ దూరం అయిపోయాడు అంటే లోయర్ డౌన్ ది ఆర్డర్లో వాళ్ళకి ఏ ఆల్రౌండర్ లేడు కాబట్టి పెద్ద ఇబ్బందిగానే మారిపోతుంది. సో వీళ్ళు కూడా రీప్లేస్మెంట్స్ కింద దర్శన్ షనక కోసం ట్రై చేస్తే బాగుంటుంది. ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లేదు మాకు బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి అంటే అదే ఇంగ్లాండ్కి చెందిన గస్ హట్కిన్సన్ కానీ లేదంటే జాష్ టంగున్ కానీ ట్రై చేస్తే బాగుంటుంది. న్యూజిలాండ్ చెందిన నేతన్ స్మిత్ కూడా T20Isలో క్లోజ్ టు 145 హిట్ చేయగలడు అండ్ లోయర్ డౌన్ ది ఆర్డర్లో వచ్చి ఆ బ్యాటింగ్ కూడా అందిగలడు. సో వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరిని కనుక రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఏదేమైనా ఈ 3 టీముల్లోనూ ముగ్గురు దూరం అయితే పెద్ద
పెద్ద ప్రాబ్లం ఎదురు చూసేది మటుకు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళే, ఫాలోడ్ బై రాజస్థాన్ రాయల్స్. సో ఇది ఇంజురీ అప్డేట్స్. దీనిపై మీ ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. మన నెక్స్ట్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో వచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.